గోరింట పెట్టింది అయ్యో సాంప్రదాయిని సుప్పిని Momos is momoing. Brownie. Sheet gal. Choti choti. Shruti. ఈ వీడియో ఫుల్ ఫన్ అన్నమాట. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను హిందూపూర్ అండ్ మా అక్క బెంగళూరులో ఉంటున్న విషయం మీకు తెలిసిందే. అందుకే ఈ వీకెండ్ అలా మా అక్కతో బెంగళూరులో గడిపేద్దాం అండ్ నా కజిన్స్ కూడా అక్కడే ఉంటున్నారు. మేము బెంగళూరులో చేసిన ఫన్ అంతా ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అండ్ నేనైతే రీచ్ అయిపోయా బెంగళూరు. See this bullshit guy. హలో గైస్, ఇప్పుడే పీజీకి అయితే వచ్చేసినాను. మంచిగా ప్యాక్ చేసుకొని ట్రైన్లో తిన్నామంటే తినే కాలేదు, ఎందుకంటే చుట్టూ జనం ఉన్నారు కాబట్టి. ఇక్కడికి రా చూపి చూడండి. స్పూన్, టమాటా బాత్. ఈ పెరుగు లేనిదే మనకి దిగదనమాట. ₹1,00,00,000 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. మెయిన్ ఇదిగో ఇక్కడ చూపి జూమ్ చేయి. ఇవి శనగిత్నాలు. పెరుగులోకి ఇది వేసుకొని తింటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సారీ టమాటా బాత్లోకి పెరుగు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు తినేస్తాం గాయస్. ఇది వచ్చేసి రొట్టె అన్నమాట. పొద్దున్నే మా ఇంట్లో టిఫిన్ మా అక్కకి మా అమ్మ చేసి పంపించింది అనమాట. హలో గాయస్, వీఆర్ అట్ మాల్. చుట్టి ఏం మాల్ పేరు? బ్రూక్ఫీల్డ్ మాల్ అంట గాయస్. మేము నైట్ పోయాము మాల్కి. అసలు అది మాల్ కాదు, చిన్నది. ముందు చాలా ఉండే, బట్ ఇప్పుడు అన్ని తీసేసినారనమాట. ఇక్కడ చూస్తే మాకు ఒక వింత రెస్టారెంట్ కనిపించింది అనమాట. లోపలికి కూడా పోలేదు, ఎందుకంటే మెనూలో ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆనెస్ట్ ఆఫ్ పిజ్జా. ఇక లోపలికైతే వెళ్ళిపోయాము. చాలా కాన్సన్ట్రేషన్తో మా అక్క మెనూనంతా చూస్తుంది. శృతి తీక్షణంగా పరిశీలించిన తర్వాత 2 ఆర్డర్ చేసాము. ఆల్రెడీ టమోటా రైస్ అండ్ రొట్టి తిన్నాం కాబట్టి ఎక్కువ ఆకలి లేదనమాట. చీజ్ కార్న్ పిజ్జా అండ్ పేరు కొత్తగా ఉందని ఒక శాండ్విచ్ ని ట్రై చేసాము. పేరుకు తగ్గట్టుగానే చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ట్రై చేసాము, టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు కదా, నిజమే అండి. మా అక్క ముందే చెప్పింది కొత్త ఐటమ్స్ వద్దు నాన్న బాగోవు అని, కానీ మనం వినం కదా. కానీ పిజ్జా మాత్రం సో నైస్. తిన్నది అరగాలి కదా అని అలా ఒక రౌండ్ వేసాము. చూస్తే ఈ షాప్ కనిపించింది. లోపలికి పోయాక ప్రైస్ చూస్తే లుక్ మాత్రమే వేయాలి, బై మాత్రం చేయకూడదు అనిపించింది. ఎంతది? 500 గైస్, 495. ఏంటి నేల చూపిస్తుంది అనుకుంటున్నారా? సీ దేర్ మిర్రర్. శృతి అది కాదు మిర్రర్. హాయ్ చెప్పు. కెమెరాకి అడ్డం పెట్టకూడదు. దీస్ ఆర్ క్యూట్ కదా, కానీ వేస్తే అస్సలు బాగోవన్నమాట. వేసుకున్నామా, స్మెల్ చూసామా, పోయామా అన్నట్టు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ట్రై మీ అని ఊరికే పెట్టరు. తిరిగింది చాలే, ఇంకా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నా. ఆగు నేను వస్తున్నా ఆగు. కొద్దిసేపు నడిచిన తర్వాత మనమైతే మెక్డొనాల్డ్స్కి రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఏమో ఒకటి తిందాము తాగుదాం అనేసి చూస్తే ఒక ఫ్రైస్ అండ్ ఒక కోక్ అయితే చేసుకున్నాం. ఇలా ఆర్డర్ చేసుకోవాలన్నమాట మనం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు
మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నువ్వు కూడా తాగాల, నేను కూడా తాగాల. కెచప్ అయిపోయింది, ఒకటి తీసుకొస్తుంది అనుకుంటే 3 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. ఏమన్నా అంటే అట్లుంటుంది మనతోటి అంటది. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. ఏమైనా చల్లగా తాగేసి పడుకుందామని మా అక్క పీజీ దగ్గరే ఉన్న జ్యూస్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము వచ్చేసి రాయల్ ఫలూడా అయితే ఆర్డర్ పెట్టేసాము, ఇంకా వెయిట్ చేయడమే. నేను ఒక్కదాన్నే బెంగళూరులో తెలియని చోటుకి వచ్చి ఫలూడా తాగుదామని ఫిక్స్ అయిపోయినాను. నా పక్కన చూడండి ఎవరు లేరు. దిస్ ఈజ్ రాయల్ ఫలూడా యాజ్ లైక్ రాయల్ క్లాన్ ఇన్ బిగ్ బాస్ 8. గుడ్ మార్నింగ్ గైస్. టిఫన్ అయితే పూరి అండ్ ఏదో కర్రీ అనమాట. తర్వాత మేము బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇప్పుడు మేము మూవీకి పోతున్నా. థియేటర్కి అయితే వచ్చేసాము, వెయిటింగ్ టు షౌట్. కర్టెన్ కూడా తీసేస్తున్నారు, కానీ ఎన్టీఆర్ డై హ్యాడ్ ఫన్ ఇంకా రాలేదు. ఓకే ఓకే, తను వచ్చేసింది అండ్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. చూస్తేనే చాలు మౌత్ వాటరింగ్. దాంట్లో ఫస్ట్ ఐటమ్ పక్కా మ్యాంగో ఉంటుంది, తీసుకొని తినేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మెట్రోకి వెళ్తున్నాం. చర్చ్ స్ట్రీట్ కి రాంగ్ టైంలో వెళ్ళామని చాలా లేట్గా అర్థమైంది, కానీ ఏం చేసేది లేదు, అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అక్కడక్కడే తిరిగి చాలా కష్టపడి ఇంకా అలసిపోయామన్నమాట. అందుకే తర్వాత డొమినోస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి 4 పిజ్జాస్ ఆర్డర్ చేసేసాము. లిటరల్లీ అసలు ఆర్డర్ రావడానికి చాలా టైం పట్టింది, అసలు ఆగిలి చచ్చిపోయింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అక్కడ నుండి మెక్డానల్డ్స్ కూడా దగ్గరే అంటే అక్కడ కూడా వెళ్ళేసాము. యు నో వాట్, మాకు 9 రూపీస్కి కోక్ వచ్చింది. ఖచ్చితంగా ఫ్రైస్లోకి పెరి పెరి మసాలా వేసుకొని పెరి పెరి ఫ్రైస్, కోక్, బర్గర్ అన్నీ ఫుల్గా తినేసి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. కానీ అక్కడ వర్షం పడుతుంది, సో హ్యావ్ టు వెయిట్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ చూడండి, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది కదా చూడడానికి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బాధ్యతలు అండ్ వర్షం తగ్గినాక తర్వాత మెట్రోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇప్పుడైతే మనం మాల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ రీల్ అనమాట. అక్కడ చాలా ప్రిపరేషన్స్ చేసుకొని అంతా కష్టపడి ఎగ్జిక్యూట్ చేద్దాం అనే టైంలో ఒకరు వచ్చి మ్యామ్ యూ షుడ్ నాట్ రికార్డ్ అన్నాడు. పోయింది, మొత్తం పోయింది. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? నాకైతే మార్నింగ్ చూసా కాబట్టి దేవరా మూవీనే గుర్తొస్తుంది. రివ్యూ చెప్పడం మర్చిపోయా కదా. ఫైట్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు అస్సలు నచ్చలేదు. ఫైట్స్ 6.5/10. ఓన్లీ తెలుగు బిగ్ బాస్ వ్యూయర్స్ కెన్ అండర్స్టాండ్. ఐకి యామ్కి స్పేస్ ఉండాలమ్మా, స్పేస్ ఉండాలి. మాల్ యొక్క మ్యాప్ అన్నమాట. కాయిన్ లేకున్నా ఉన్నట్టు ఆడుతున్న శృతి అండ్ శ్రావణ్. వీడేమో చేస్తున్నాడు ఇక్కడ.
ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. ఏ పని చేయమని తెలుసు కదా. దీన్ని చూస్తే మా ఊర్లో పెట్టే ఎగ్జిబిషనే గుర్తొస్తుంది. 50 రూపీస్ ఇస్తే చాలు అంతే. ఇక్కడ కార్డ్ అడిగితే 3500 అంట. ఆ కార్డ్కి దానికి 5 ప్లేస్ ఉంటాయంట. సంథింగ్ నెంబర్ ఆఫ్ ప్లేస్ ఇంక్రీజ్ అయ్యే బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొరికేస్తుంది శ్రావణి. అలసిపోయినాం గాయ్స్ మేము. ఈజియెస్ట్ పర్సన్. సాంప్రదాయిని సుప్పిని అయ్యో సామే అంతా సక్కంగా జరగాల. ఎవడ్రా నువ్వు? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటా కూర్చుంటే 7 hours 30 minutes టైం పడుతుంది రా. కట్లెట్ మస్తు బిజీగా ఉండే అన్నరా మనడని వచ్చిన. ఇది గ్రిల్లో రావాలి. వచ్చా నీకు ఈ గేమ్? అబ్బా ఫిష్ ఇట్ అవుట్. అదిగో ఇది ఓపెన్ చేసి. పెద్ద మనిషి వచ్చినాడు. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను ఉత్త. Momos is momoing. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మిస్ అవ్వనివ్వను. ది నెక్స్ట్ డే. Hours later. ఎక్స్క్యూజ్ మీ, తినేది కాదు, ఎలా ఉందో చెప్పండి. రైస్ ఐటమే కావాలంట. వరుణ్ అన్నయ్య న్యూ ఐటమ్ చెప్పండి. తింటున్నారంటే శ్రావణి నువ్వు ఐస్ క్రీమ్ ఎంత బాగుంది. ఇది ఒక లాంగ్ వీడియో అయితే అట్లా ఎందుకు చూస్తా అంటే కటన్
హలో, హౌ ఇస్ ఇట్? రాంగ్. అయ్యో, ర్యాండమ్ 1 hour later. Much later. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.